దొరగాలి వెనక్కి ఇట్రండి ఇడికి. సరే, ప్రార్థన చేసుకుందాము. కొద్ది వెనక్కి రండి, ఏం కాదు. ఇంక రారు, అయిపోయింది టైం, అయిపోయింది వాళ్ళ టైం కూడా అయిపోయింది. వచ్చేటోళ్ళు కూడా రారు. అది ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ప్రభువైన యేసునామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మేము మిమ్మల్ని స్తుతించి ఘనపరిచినాం ప్రభువా, ఆరాధించినాం తండ్రి. అదే రీతిలో బల్లవాక్యం ప్రభువా ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. ఇది మీ నియమం, కట్టడ. ఇది లేకపోతే మీలో పాల్పంపులు లేవని మీరు సెలవిస్తూ వచ్చారు. అందులో బట్టి స్తోత్రాలు. కాబట్టి ప్రభువా, యోగ్యమైన రీతిలో మేము పరీక్షించుకోవాలంటే దైవ వాక్యం ద్వారా మాలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా చూపించాలి. మేము పరీక్షించుకొని యోగ్యంగా వాక్యానుసారంగా పరీక్షించుకొని మీదుట మా తప్పులు ఒప్పుకొని ప్రభువా యోగ్యమైన రీతిలో బలలో చేయడానికి సహాయం చేయి, కృప చూపించండి. ఇంకా రావాల్సిన తీసుకురండి. కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన యొక్క అలవాటు, మంచి అలవాటు ఏంటంటే దేవుని వాక్యం రాసుకోవాలి. గత దినాల్లో వచ్చాను నేను, గుర్తుకుందా మీకు? గుర్తుకుందా? ఎప్పుడు వచ్చా చెప్పండి. గుర్తుకుందిలే, కానీ ఎప్పుడు వచ్చాను చెప్పాలా? వచ్చినా అంతవరకే కదా. 2వ నెలలో ఫిబ్రవరి మాసం 23వ తేదీ నేను ఇక్కడికి వచ్చిన. ఎందుకంటే నేను రాసుకుంటా, ఏ రోజు ఎక్కడికి పోయినాను, ఏం మాట్లాడినాను, ఏ పాటలు పాడినాము, అవి కూడా మీరు కూడా రాసుకోవాలి. దేవుని వాక్యం రాసుకోవడం ద్వారా మనకెంతో మేలు. మనం అనుకుంటాం మన జ్ఞానం కలిగిన వారు అనుకున్న వారందరూ కూడా రాసుకోరు. జ్ఞానం లేదు, నేను దేవుని వాక్యంలో అంత జ్ఞానం లేదు నాకు అనుకున్నవారు మరి దేవుని వాక్యం రాసుకుంటారు. కాబట్టి దేవుని వాక్యం మనకెంతో, ఇది అలవాటు చేసుకోవాలా. ప్రతి ఒక్కరము, నీవే కాదు నేనే కాదు, ప్రతి వర్తమానం మనం రాసుకోవాలి. సరే, దేవుని వాక్యంలో నుంచి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు అందరం కూడా కలిసి చదువుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచన పాత్రలు త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనము విరుచుటొట్టు తిరుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలు పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. అదే రీతిలో యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం మనం ఆరాధనలో చూసుకున్న రీతిలో 42వ అధ్యాయం 8వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు మరి తీసి చదవండి, అందరూ చదువుకుందాం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నేను నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. చివరిగా మరి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనము మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మనల్ని సృజించిందెందుకు దేవుడు? చెప్పాలి, తన మహిమ కొరకే మనల్ని సృజించాలి. ఇప్పుడు మనం బ్రతికే బ్రతుకు ఎవరి కొరకు జీవించాలి? దేవుని మహిమ కొరకే మనము జీవించాలి. మనల్ని ప్రభువు తన మహిమ కొరకు సృజించి తన మహిమనంతా కూడా మనం అనుగ్రహిస్తే మన ద్వారా ఆయనకు మహిమ రాకపోవడం కాదు కదా, అవమానము లేకపోతే అపకీర్తి వస్తే ఎంత బాధపడతాడు. కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన ద్వారా దేవుడు తన సర్వము తన మహిమనంతా మనకు అనుగ్రహించినప్పుడు మన జీవితము ద్వారా దేవుడికి మహిమ కలగాల. ఇదే ప్రభు మనతో మాట్లాడాడు. కాబట్టి
జీవిస్తున్నాం మనము, మంచిదే, కాదని చెప్పడం లేదు. కానీ మన జీవితం, వ్యక్తిగత జీవితం ద్వారా, కుటుంబ జీవితం ద్వారా, మన జీవితం ద్వారా సంఘంలో కానీ, బయట కానీ, ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, మనం చేసే పనిలో కానీ ఎంతవరకు దేవుడు మహిమపరచబడుతున్నాడు మన ప్రభు. చాలామంది అంటారు, వాడు చర్చికి పోతాడు కానీ వాడు అంత పనికిమాలడయా కదా, చర్చికి పోతాడు కానీ పనికిమాలడు, అన్నీ బాగున్నాయి కానీ వాళ్ళు ఇదొక్క లోపం ఉంది. మరి దేవునికి మహిమ ఎలాగ తీసుకురాగలం? మన దేవుణ్ణి ఎలాగ మహిమపరచగలం? మన క్రియలను బట్టి, మన క్రియలను బట్టి. యేసుక్రీస్తు వారి గురించి ప్రభు తండ్రి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనెందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకు? ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా భూలోకంలో తండ్రి దేవునికి గొప్ప మహిమ కలిగింది. ఆయన జీవితం అంతా కూడా తండ్రి దేవునికి, క్రీస్తు బట్టి తండ్రికి గొప్ప మహిమ కలిగింది. ఇప్పుడు మనల్ని బట్టి కూడా, మన జీవితంలో నడిచే విధానాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి దేవునికి మహిమ కలగాలి. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా సమస్తము ఏం చేయాలంటే దేవుని మహిమ కొరకు చేయండి, దేవుని మహిమపరచండి. ఇది మనం జీవితంలో దేవుడు కోరుకునేది. మనకేదో మన ద్వారా దేవుడు ఏదో గొప్పవాడవుతాడని కాదు, లేకపోతే ఆయనకి ఏదో జరుగుతుందని కాదు. మన జీవితంలో ప్రభువుని నమ్ముకున్నందుకు, ప్రభువుని విశ్వసించినందుకు మన జీవితం ద్వారా దేవునికి ఎంత మహిమ కలుగుతూ ఉంది, అది ప్రశ్న. ఇది నా బలలో చేవే మునుపు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితం ద్వారా దేవుడు నామం ఎంత గొప్పగా మహిమపరచబడింది అనేది ప్రశ్న. నా జీవితం ద్వారా ఎంతగా మహిమపరచబడింది? ఎవరైనా చెప్పుకోగలిగారా? మన జీవితం, వీడు ప్రభువు నమ్ముకున్నాడండి, చాలా యథార్థంగా సత్యంగా ఉంచాడు. చూడండి, యేసుక్రీస్తు వారి గురించి పరిశీలన శాస్త్రంలో ఏమాట అన్నారు చెప్పండి. అయ్యా నువ్వు సత్యవంతుడువు, నీతిమంతుడివి, మరి మోమాటం లేకుండా ఉన్నవాడివి కదండి. జీవితం అలాగా అంటే ప్రజల మధ్య యేసుక్రీస్తు వారి జీవితము ప్రత్యేకంగా ఉంది. ఆ ప్రత్యేకమైన జీవితంలో తండ్రి దేవుడు ఏమవుతున్నాడు? మహిమపరచబడుతున్నాడు. ప్రత్యేకమైన జీవితంలో తండ్రి దేవుడు మహిమపరచు. ఇప్పుడు మన జీవితంలో ప్రభు మహిమపరచబడుతున్నాడా లేకపోతే అపకీర్తి పాలవుతున్నాడా అనేది పరీక్షించుకొని యోగ్యంగా బలలో చేయడం. మొట్టమొదటి మనం చూస్తూ ఉంటే, మనం ఏమి చేసినా, అది మనం చదువుకున్నాం కదా, 1 కొరింథీ 10వ అధ్యాయంలో 31వ వచనంలో, ఆయనకు మహిమ కలగాలి, మనకు కాదు మహిమ కదండి. మనం ఏం చేసినా ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ. ఈ దినాల్లో స్వకీయ మహిమను వెతికేవారు ఉన్నారు. స్వకీయ మహిమ అంటే చెప్పండి, ఘనత, కీర్తి, ఏదైనా వాళ్ళకి కలిగి ఉండొచ్చు. ధనం కలిగి ఉండొచ్చు, మంచి ఉద్యోగాలు కలిగి ఉండొచ్చు, మంచి పలుకుబడి కలిగి ఉండొచ్చు. అయితే ఎక్కడైనా సరే వారు కోరుకునేది ఏంటంటే మహిమ లేకపోతే ఘనత నాకు కావాలి అని కోరుకునేవారు. ఆ దినాల్లో ఉన్నారు. యేసుక్రీస్తు వారి దినాల్లో పరిశీలన శాస్త్రులు ఎలా ఉన్నారండి? వారు దేవుడు వారి పేరుకు మాత్రమే పరిశీలన శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని అంతా కూడా పఠించున్నారు. కానీ వారు ప్రజల మధ్య ఏం కోరుకుంటున్నారంటే ఘనతను, ప్రజల నుంచి వారు గౌరవాన్ని, ప్రజల నుంచి వారు మహిమను కోరుకునేవారుగా ఉంటున్నారు. కానీ ప్రభు వారి జీవితం ద్వారా మహిమపరచబడాలంటే ఆలోచన వాళ్ళు లేదు. ఈ దినాల్లో మన జీవితంలో దేవుని ఘనపరచాలి అంటే మనము ఎలాగుండా, మన జీవితం ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడు లేకపోతే మనమే ఆ ఘనతకు ముందుగా ఉంటున్నాము. మనకు ఒక్కోసారి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. ఇప్పుడు పెద్ద ఒక మీటింగ్ జరుగుతుందండి, మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో వీడియో తీస్తున్నారు కదండి, వీడియో తీస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మీటింగ్ కూర్చో ఉన్నాం. వీడియో తీసేటప్పుడు మన యొక్క ఆలోచన, తలంపులేని అడిగిపోతాయి చెప్పండి. నేను కూడా కదండి, నేను కూడా పడాలి. ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు, నేను కూడా పడాలి. అది తప్పేం కాదు, చెప్తున్నా. మనసు యొక్క తత్వం ఏమిటంటే నేను ముందు కనబడాలా, నేను కూడా ఉండాలి. పెద్ద గ్రూప్ ఫోటో తీసుకుంటున్నా, అర్థమైందా? గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాం. ఫోటోలలో కొందరు ఎత్తుగా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు.
ఈ ఫోటోలలో గ్రూప్ ఫోటోలలో ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంది? తలకాయ వరకు పెడితే చాలనుకుంటామా? చెప్పాలి. అందరికంటే ముందుంటాం. అర్థమైందే మీకు? తలకాయ వరకే సాలే, తల కనపడితే సాలే, ఇంకా మా భాగం ఏముందిలే అనుకోము. అందరికంటే ముందుంటాం. తర్వాత ఆ గ్రూప్ ఫోటోలో ప్రధానమైన వ్యక్తి ఉంటాడు, మధ్యలో ఉంటాడు, కూర్చుంటాడో నిలబడతాడో. మనం ఏం చేస్తాం చెప్పండి? పక్కన ఉండాలా. అర్థమైందే మీకు? పక్కన ఉండాలి. ఆ ప్రధాన వ్యక్తి అరే గ్రూప్ ఫోటోలు అందరూ గ్రూప్ ఫోటోనే కదా, పక్కన ఉండాలంటాం. సరే అది అడుగులు పెట్టండి. మనం కారులో ప్రవేశిస్తున్నాం, కారులో పోతా ఉంటాం. అర్థమైందే మీకు? ఇప్పుడు మన కుటుంబమే కారు తీసుకొని పోతుంది, పక్క వాళ్ళందరూ వస్తున్నారు, అంటే వేరే వాళ్ళతో పోతున్నాం. మనం ఎక్కడెక్కాలని కోరుకుంటామని చెప్పండి? ఘనత ఎక్కడ పోవాలి? భౌతిక సంబంధం. బస్సు ఎక్కినాం, వెనక సీట్లో పోయి కూర్చుంటా అన్నట్టు చేయొద్దండి. వెనక సీట్లో నువ్వు కూర్చుంటాను, ఎవరు కూడా వెనక్కి పోరు. నిలబడమన్నా నిలబడతారు కానీ వెనక్కి పోయి కూర్చుంటావు అన్నట్టు ఎవరు లేరు. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? నాకైతే ఉందండి, నిజంగా చెప్తాను. అది ఒకటి చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. ఏదంటే వెనకలు ఎవ్వడు ఉండడు. అర్థమైందా? మన ఇష్టం. వెనకల ఎవడు ఏం చేసినా కూడా ఏమంటే కొద్దిగా అదురుతాదనే కానీ వెనకల బాగా ఫ్రీగా ఉంటుంది. ఎవ్వరు లాస్ట్లో ఏదే బస్సు లాస్ట్ వరకు పోతుంది అనుకున్నప్పుడు వెనక ఎక్కువ కూర్చోవాలి, అంతే. ఏమి ఫ్రీగా ఉంటుంది, ఎవడు మనకు కదిలించడు. కానీ మనసు అంతా ఎక్కడ ఉంటుందంటే ముందుండాలా. అది ఫోటోలో కావచ్చు, ఆటోలో కావచ్చు, కారులో కావచ్చు, ఒక మీటింగ్లో కావచ్చు, ఏదైనా సరే ముందు అంటే ఘనతను కోరుకునేటువంటి ఆ స్వభావం మనలో ఉంటారు. అయితే నా జీవితంలో క్రీస్తు ఘనపడే విధంగా నీవు దాగబడి ఉంటున్నావా? ఇదేనా ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, నువ్వు కాదు కనపడాల్సింది, మనం కాదు కనపడాల్సింది. ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. ఇప్పుడు మనమే ముందుంటున్నాం, మనకే ఘనత, మనకే మెప్పు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు చెప్పాడు కదా, చూడండి యోహాను సువార్తలో చాలా చక్కటి మాటలు మనకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 12:43. వారు దేవుని మెప్పు కంటే ఎక్కువగా అపేక్ష. దేవుని మెప్పు కావాలి, దానికంటే మనుషుల మెప్పు, మనుషుల ఘనత. మనుషులు చాలామంది ఒక పెద్ద స్టేజ్ కానీ ఒక పెద్ద మీటింగ్ కానీ ఏదైనా పెట్టామనుకో, వారు ఘనత వహించిన వారు వచ్చారంటే వారిని కానీ ఆ స్టేజ్ కానీ ఎక్కించకపోతే ఇక అయిపోయా కదండి. ఎందుకో చెప్పాలి, ఇంత గొప్ప వాడిని నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టలేదు, కనీసం నన్ను కింద కూర్చోబెట్టారు, ఎంత అవమానపరిచారు నన్ను అంట. భౌతిక సంబంధంగా ఆలోచిస్తుంటున్నావు. ఆత్మీయంగా దేవుడి విషయంలో దేవుడు ఘనపరచబడాలి. శాస్త్రులు, పరిచయాలు, పెళ్లిల్లో కానీ, పేరంటాల్లో కానీ, మీటింగ్లో కానీ, సభలలో కానీ, ఎక్కడైనా సరే వారు ఏం కావాలా? వాళ్ళు కనపడాలా. అది దేవుడికి మహిమ తెచ్చే విధానం కాదు. ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన కనపడాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఎన్నో కార్యాలు చేశాడు. చూడండి ఇంకొక మాట మనం చూస్తే రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం చదవండి ఎవరైనా. రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. అయితే అంతరంగమందు మరియు సున్నతి హృదయ సమ్మతమైన ఆత్మయందు జరిగినదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు కలగదు, దేవుని వలనే కలుగుతుంది. మనుషుల వలన మెప్పు కోసం, మనుషుల మహిమ కొరకు మనము మహిమపరచబడాలని జీవితము అది వ్యర్థము. ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి గుర్తించు, నీ జీవితంలో ఎక్కడైనా సరే మహిమపరచబడాలని కోరుకుంటున్నావా, లేకపోతే నీ దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నావా? ఒక సమయం వస్తుంది, ప్రతివానికి మెప్పు దేవుని వలన కలుగుతుంది. చూడండి 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. ఏలైనగా వాని ఆత్మ రక్షింపబడినట్లు
చూపించుటకై ఆ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మీరు ఆ, ఆహా. 1 కొరింథీ 4:5. కాబట్టి సమయం రాకమునుపు దేని గురించి తీర్పు తీర్చబడి రహస్యముల విలువను తెచ్చి బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన, ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్ల మహింపరచబడాలనుకుంటున్నామా, లేకపోతే మనుషుల వల్ల మహింపరచబడాలనుకుంటున్నామా? మనుషుల వల్ల మహింపరచబడితే ఏం చేస్తారంటే ఒక దినాన బాగా పైకి ఎక్కిస్తారు, రెండోదారి ఏం చేస్తారు చెప్పండి? ఎంత పైకి ఎక్కిస్తారో అంతగా అక్కడి నుంచి అక్కడే తోసేస్తారు, నిర్దాక్షిణంగా తోసేస్తారు. మరి నువ్వే కదరా మహింపరచబడినావు, నువ్వే కదా మనల్ని. ప్రియమైన వాటిలారా, యేసుక్రీస్తు వారు కూడా చెప్పింది అదే. ఒక వివాహానికి వెళ్ళినాం, ఒక సభకు వెళ్ళినాం, వెనక కూర్చోవాలా, మనకు మహిమ వద్దు. ప్రియమైన వాటిలారా, దేవుడు మహిమపరచబడాలి మన జీవితంలో. ఇది మనం ప్రధానంగా గుర్తించుకోవాల్సిందంటే మెప్పు మన ద్వారా దేవునికి కలగాలి. మనము మెప్పు పొందాలని పోతే మనమే నష్టపడతాం, మనం ఆ మహిమ పొందాలంటే మనమే నష్టం. అందుకే ఈ దినాన ప్రభు మన జీవితంలో, ఎవరి జీవితంలో అయితే మొదటి స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటాడో ఆ వ్యక్తి ప్రతి దినము ప్రభువుకు మొదటి స్థానంలో, మొదటికి మహిమ ఆయనకే చెల్లేటట్టుగా ఏ సమయంలో కూడా మనిషి మహిమ పొందడు. ప్రభువే మహిమ పొందాలి. ఇది మనం గుర్తించుకోవాలి. ఇదనాన బలలో పాల్పొందిన మనము నీ జీవితంలో ప్రభువుకు మొదటి స్థానం ఇచ్చావా, లేకపోతే చివరి స్థానం ఇచ్చావా? లేకపోతే ప్రభువునే మొదటిగా మహిమపరచబడడానికి కొరకై నీవు జీవించావా, లేకపోతే ఆయన నీవు మహిమపరచబడడానికి ముందున్నావా? ఇది మనము గుర్తించుకోదగ్గ విషయం. ఇది మొట్టమొదటి చూస్తున్నాం. రెండోది మనం చూస్తూ ఉంటే మహిమ ఎప్పుడు పొందుతాడు ఆయన? ఆయనకు మనము మహిమ ఎలాగ చెల్లించగలం? మనలోని దౌర్భాగ్యపు క్రియలు, పాప క్రియలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడు దేవుడు మహింప. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 29-30 చదవండి ఎవరైనా. అనుకుని ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. చదవండి 31. వాడు వెళ్ళిన తర్వాత యేసిట్లను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన మహిమపరచబడి ఉన్నాడు. ఏంటండి మహిమపరచబడి ఉన్నాడు? ఎప్పుడు మహిమపరచబడ్డాడు మనకు బాగా అర్థమవుతుంది. ఇస్కరియోతు యూదా, దొంగ అయిన ఇస్కరియోతు యూదా ఆయన దగ్గర ఉంటూ ఆయన నామానికి అవమానం తీసుకొస్తూ చేయడానికి కార్యాలు చేస్తూ చివరికి యేసుక్రీస్తు వారిని పట్టించాడు. మనకి ఈ వృత్తాంతం అంతా తెలుసు. అయితే దేవుని దగ్గరే ఉంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ ఇంత దౌర్భాగ్య స్థితికి తను ఎందుకు దిగజారుతూ వచ్చాడు? దేనిని బట్టి దిగజారుతూ వచ్చాడంటే తాను ఆశించిన డబ్బుతోనే కాదు. మరి తనకు యేసుక్రీస్తు వారిని పట్టిస్తే తనకేమైనా ఒక గొప్ప ఘనత దొరుకుతుంది. ఆ దినాల్లో యేసుక్రీస్తు వారు మరి దేవుడు ప్రభు అని ఎవరైనా అడిగితే ఆ వ్యక్తిని వెలివేసేటువంటి స్థితి. పట్టించిన వారు అంటే యేసుక్రీస్తు వారు ఒక గజ దొంగలాగా వారు ముద్ర వేస్తూ వచ్చారు. పట్టించిన వానికి మహిమ తీసుకొస్తాం, లేకపోతే ఆ వ్యక్తిని గణపరుస్తాం అన్నట్లుగా ఏమైనా ఉందేమో. యేసుక్రీస్తు వారి దగ్గరే ఉంటూ ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు వారిని అప్పచెప్పినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తాను ఎప్పుడైతే ఈ కార్యము చేయాల్సి ఉన్నాడో దేవుని సన్నిధిలో నుంచి, తన దగ్గర నుంచి ఆ యొక్క ఇస్కరియోతు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో, తన దగ్గర నుంచి ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయాడో అప్పుడు యేసుక్రీస్తు వారు మహిమపరచబడ్డాడని చెప్పాడు. దీని అర్థం ఏమిటి? మనలో లోక సంబంధమైన కార్యాలు ఏవైనా ఉంటే అవి ఏం చేస్తాయంటే దేవుణ్ణి ఎంత మాత్రం మహిమ పరచనీయవు. అర్థమైందా? లోక సంబంధమైన కార్యాలు ఏవైనా సరే, శరీర సంబంధమైన కార్యాలు ఏవైనా సరే, మరి మనం ప్రభువు నమ్ముకున్నాం కదా అంటే ప్రభు నమ్ముకున్నాం, మరి ప్రభువు నమ్ముకున్నాం కానీ శరీరీతిగా ఉన్నాం కానీ ఈ లోక సంబంధమైన విషయాలు మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్ళవు.
అవి మనతో పాటు ఉంటాయి, మనం వెంబడిస్తుంటాయి. మనం ఎప్పుడైతే వాటిని ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే వాటికి మనం దాసం అవుతామో, ఎప్పుడైతే వాటి కొరకై మనము వాటిని ఆహ్వానించి మనలోకి తీసుకొచ్చుకుంటామో, అప్పుడు దేవుడు మహిమపరచవాడు. ఉన్నవన్నీ కూడా ఏమేమి ఉంటున్నాయి మనలో చెప్పండి? ఏమేమి మనలో ఇప్పుడు మనం ప్రభువునందు విశ్వాసించి రక్షింపబడ్డాం, కానీ మనలో శరీర సంబంధమైన కార్యాలు లేవంటామా ఉన్నాయంటామా? చెప్పాలి. ఉన్నాయా? వీళ్ళందరూ లేవంటున్నారు. ముందుగా వెనక్కి ఎదరగాలి. చెప్పండి, ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చెప్పండి, ఒకటి చెప్పుకోండి. నీలో నాలో ఏమున్నాయి ఒకటి చెప్పండి. పైకి మాత్రం ఏముండామో మేడిపండేనా? మేడిపండే. మరి తీసేప్పుడే కదా తెలిసేది. ఏమేమి ఉన్నాయి చెప్పండి. నిజంగా మనం ఒప్పుకుందాం. ఏమేమి ఉన్నాయి ఒకటి చెప్పడం. ఏమేమి ఉన్నాయి? ప్రభు దగ్గర ఏం దాపేయడం లేదు. నీకు నాకు కనపడకపోవచ్చు, మనకందరూ కనపడతాయి. మనకు కనపడవు, కానీ ఎదుటి వాటిని మాత్రం ఖచ్చితంగా కనపడతాయి. అంతేనండి? మంటి మాత్రం ఏమి కనపడవు. ఎదుటి వాళ్ళు ఉండే ప్రతిదీ కూడా చిన్నది కానీ పెద్దది కానీ అన్నీ కూడా క్షుణ్ణంగా కనపడతాయి. దేవుడికి ఎట్లా కనపడినాయో కనపడతాయి, కానీ మంటి మనకు కనపడమే ప్రాముఖ్యమైన విషయం. ఏమేమి ఉన్నాయి? శరీర కార్యాలు ఏమున్నాయి? ఈ లేవంటామా? నమ్మినాం, ప్రభు నమ్మినాం, కాదని చెప్పలేదు, రక్షణలో కడగబడ్డాం. కానీ ఈ శరీర సంబంధమైన కార్యాలు మనం ఏం చూస్తున్నాయంటే దేవుని మహిమపరచలేకుండా చేస్తున్నాయి. దేవుని మహిమపరచలేకుండా ఉన్నాయి. కడగబడుతున్నాం, మళ్ళీ తిరిగి మనం ఏం చూస్తున్నాం? మనకు తెలుసు, పిల్లల విషయంలో ఆలోచిస్తే చిన్న పిల్లలు ఉంటారు, వారిని ఉదయాన్నే లేయంగానే మంచిగా శుభ్రం చేసేస్తాం, బట్టలు వేసేస్తాం. ఏం చేస్తాం? ఇంట్లోనే వదిలిపెడతాం, బయట కూడా కాదు, ఇంట్లోనే వదిలిపెడతాం. ఇంట్లో వదిలిపెడితే వారి పరిస్థితి ఒక గంట తర్వాత ఎట్టుంటుంది చెప్పండి? చెప్పాలి, ఎట్టుంటుంది? వారు స్నానం చేసినట్టుంటారా, స్నానం చేయనట్టుంటారా? ఇక ఇది కూడా కాదు, కానీ మేము బీహార్కి వెళ్తే అక్కడున్నారు నాయన పిల్లలు, ప్రపంచంలో లేరు అట్లాంటి పిల్లలు నేను ఎప్పుడు చూడలే. నిజంగా అప్పగా బీహార్లో పోతే వాళ్ళు దుమ్ములో ఉంటారు. వాళ్ళు శివుడు కారుతా ఉంటుంది. పిల్లలు నేను వీడియో కూడా తీసిన. వాళ్ళకి ఇంకా ఏం లేదులే, అక్కడే అన్నీ ఉన్నా కూడా అక్కడే ఉంటారు అంతే. అంతగా రోత, మనకు ఒక్క క్షణం కూడా ఉండలేమాట. మరి తిరుగుతూనే ఉంటారు, మళ్ళీ స్నానం చేస్తారు, మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇదే మన పరిస్థితి. అర్థమైందా మీకు? మన పరిస్థితి ఏమిటండి? ఇలాగే మనలో పాపపు క్రియలు. ప్రభు దగ్గరే ఉన్నాడు ఇస్కరియోతు యూదా, కానీ తనలో ఉన్నవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే ఎంత దుర్మార్గపు క్రియలు ఉన్నాయండి. ప్రభు దగ్గరే ఉన్నాడు కదా అంటే ఉన్నాడు, మరి డబ్బాశ ఉంది, ఇంకా ఏవేవో ఉన్నాయి. చివరికి అధికార ఆశ కూడా బట్టి ఉంటుంది. యేసుప్రభుడు అప్పు చెప్తే మరి ఏం చెప్పారో మరి ఆ యొక్క ప్రధాన యాజకులు శాస్త్రులైన వారు యేసుప్రభుడు నేను బట్టిస్తా అన్నాడు, వచ్చాడు. అప్పుడు ప్రియమైన వాళ్ళ ఆ పరిస్థితి అంతా కూడా ప్రభువుకు తెలుసు. నా దగ్గర ఉండే కూడా నా మహిమను పొందలేకపోతున్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే మొక్కబుచ్చుకొని పక్కకి వెళ్ళిపోయాడో, రాత్రిపూట వెళ్ళిపోయాడు, దేవుడు మహిమపరచబడ్డాడు. మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన కార్యములు ఎప్పుడైతే వెళ్ళిపోకపోతాయో, అలాగే ఉంటాయో, దేవుడికి మహిమ ఉండదో. శరీర సంబంధమైన కార్యాలు ఎప్పుడైతే వెళ్తాయో, అవన్నీ దూరపరచబడతాయో ఏమైపోతాయి చెప్పండి? దేవుడు మహింపరచబడతాడు. వినాలి, ఇక్కడ వినాలి, దేవుడు మహింపరచబడతాడు. ఇది నా శరీర సంబంధమైన కార్యాల విషయమై మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మన విషయమే మనం నమ్ముకోకూడదు. మనం నమ్ముకోకూడదు. నిన్న ఉదయం సాయంత్రం 4:30 5 గంటలకు మా సంఘ పెద్ద ఫోన్ చేశాడు. మేము అంటే మాకు బేద సంఘం కదా, ప్రతి వారం ఎవరైనా సరే కూరగాయలు సమర్పించుకో. కూరగాయలు ఒకటే, బియ్యం ఉంటుందిలే. మధ్యాహ్నం పూట దూరం 2 కిలోమీటర్లు కాబట్టి 2 సార్లు చెప్తే 2 సార్లు చేసినట్టు ఎగరగొట్టాడు. పోయిన వారం చెప్తే ఇప్పుడు కాదులే, నువ్వు నమ్మకత్వం మనం చూద్దాంలే అని చెప్పినా. ఇంకంతే, నిన్న చేశాడు. సర్లే నువ్వు ఇస్తావన్నావు కదా అని ఫోన్ చేశావు. ఇక అడుగుతున్నాడు, నా మీద నమ్మకం లేదా, నన్ను నమ్మడం లేదా, నువ్వు నేను ఏలని అనుకుంటున్నావా? సరే ఇప్పుడు వద్దనేటోడు నేను అదే కదా ఫోన్ చేసేది నీకు. ఇప్పుడనే అంటే అప్పుడు ఎందుకు చేయి ఎత్తితే నువ్వు వద్దన్నావు? ఇవన్నీ మాట్లాడుతున్నాడు, కానీ నేను ఇస్తాలని మాట్లాడలే. సరే అయిపోయింది,
ఊరికే ఫోన్లో మాట్లాడుకున్నా, అయిపోయింది. రాత్రికి ఇస్తా అని చెప్పాడు కదా, ఇస్తానాడు కదా. ఎన్ని గంటలకు ఫోన్ చేయాలి? మాకు సంత ఉంటుంది, శనివారం అయితే 6 గంటల నుంచి 8 కూడా ఉండదు, పల్లెటూరు కదా, 7:30కే అయిపోతాయి. కూరగాయలకి డబ్బు ఇచ్చేటోడు ఇప్పుడు ఇవ్వాలి చెప్పండి? 5 గంటలకు. అది 2 సార్లు జరిగింది, ఒకసారి కూడా కాదు. అందుకే మనిషి మీద నమ్మకం లేదు. నాకేసే అసలు నమ్మకం లేదు. ఏమంటే చెప్తే బాధపడతాడని నేను గమ్ము. సరే అన్ని అడినాడు కదా, అన్ని అడినాడు, నేను ఇస్తానని చెప్పాడు కదా. 8:30కు వేరే వాళ్ళకి ఫోన్ చేశానట, నేను డబ్బు పంపిస్తున్నాను. ఎప్పుడు 8:30కి? రాత్రి. మా వారి 7:30కు పోయి వచ్చితేనే కూరగాయలు లేక వెనక్కి తిరుక్కోవచ్చింది. ఏదో 2-3 కూరగాయలు పని. 8:30కు ఫోన్ చేస్తే కూరగాయలు ఉంటాడా చెప్పండి? మరి ఈ నమ్మకత్వం ఏది? గత నీ అట్టోటోని కదా, ఇట్టటోని కదా అంటివే అప్పుడే. ఇప్పుడేమైంది నీది? 8:30కు ఫోన్ చేశాడు. ఇప్పుడు తెచ్చాడు లేదు తెలీదు. మరి తేకపోతే వేరే వాళ్ళకి ఏదో మనకు తెలుసు తెలంగాణ ఫుడ్, ఉల్లిపాయలు టమాటా, అదే మా ఫుడ్ అంటే రెడీమేడ్ టకటక అయిపోదా, తెచ్చిపెట్టనా అని చెప్పాడు. తెచ్చుంటాడో లేదో మనకు తెలియదు, తేకపోతే తెలుస్తుంది. ఇప్పుడు దాకంటే కదా నేను నమ్మకం లేదా అనేది, అట్ట లేదా ఇట్ట లేదా అంటివే అంతసేపటికి మారిపోయిందే. చూడండి, మనిషిని నమ్మడానికి వీల్లేకపోతాను. మరి మన జీవితంలో ఇన్ని పాప క్రియలు పెట్టుకొని, లేకపోతే ఇన్ని విషయాలు పెట్టుకొని ఎలాగ దేవుని మహిమ తీసుకురాగలుగుతున్నాం? మనకు మహిమ, మన ద్వారా మహిమ వస్తుందా? ఎప్పుడైతే ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోయాడో అప్పుడు మహిమ ప్రభుకే వచ్చింది. అంటే అర్థం ఏమిటి? మనలో శరీర సంబంధమైన కార్యాలు ఎప్పుడైతే పోతాయో, వాటిని తొలగించుకుంటా ఉంటామో, వాటిని తీసివేసుకుంటా ఉంటామో, ప్రతి క్షణము, ప్రతి దినము మనం ఎప్పుడైతే తీసివేసుకుంటుంటామో అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఇది దేవుని యొక్క మహిమ. మనం అలాగే ఉంచుకున్నాం అనుకోండి, మనకు మరి దేవునికి ఎటువంటి మహిమ రాదు. పిల్లలను చూడండి, మనం ఆలోచిస్తే వాళ్ళు ఎంత రోతగా అయిపోతారు. స్నానం చేపిస్తాం, మళ్ళా ఎట్లా అయిపోతారు, మళ్ళా స్నానం చేపిస్తాం, మళ్ళా అయిపోతారు. ఇదే స్థితి. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి గుర్తించుకో, నీలో నాలో ఉన్నటువంటి పాపపు క్రియలు ఎప్పుడైతే దూరపరచబడతాయో అప్పుడే మనం ఏమవుతున్నాం చెప్పండి? దేవుణ్ణి మహిమపరుస్తాం. ఇది మనం గుర్తించుకోవాలి. ఈ లేకోకుండా నేను బాగానే ఉన్నాను అని మనము సమర్థించుకొని ఉంటే మనము దేనికి పనికిరా. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోనండి, మనల్ని ఎవరైనా అన్నని, ఏమైనా అని అవి లేకోకుండా అనరు. మౌనం ఇద్దాం, లేకోకుండా మౌనం ఇద్దాం, లేకుండా మౌనం ఇద్దాం. ఉంటేనే అంటారు, ఉండకుండా కూడా అంటారు. కానీ మనం ప్రభువుకు మహిమలో రావాలంటే మనలో ఉన్నవన్నీ కూడా బయటికి పోవాలి. అన్ని శరీర కార్యాలన్నీ బయటికి పోతేనే కానీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరు మహిమ పరచబడరు. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోది మనం చూస్తూ ఉంటే మనము ద్వారా దేవుడు ఎలాగ మహిమపరచబడతాడు. ఇప్పుడు మన పిల్లలు బాగా నిద్ర, ఏం కా నువ్వే గోడ కానుకొని నిద్రపోతున్నావు. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే ఎలా? చూడండి, మన పిల్లలు యోగ్యమైన వారు, ఒక గొప్పవారు, గొప్ప స్థానంలో ఉన్నారు అంటే తల్లిదండ్రులకి ఘనత ఉంటుందా? లోకస్తులకు ఘనత ఉంటుందా? తల్లిదండ్రులు. తర్వాత ఎవరికి ఘనత? ఆ గ్రామస్తులకి, ఆ గ్రామంలో జన్మించినాడు కాబట్టి. అతను ఇంకా పెద్ద స్థాయికి లేడనుకో, ఆ తర్వాత ఎవరికి ఘనత? ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి ఘనత. మొట్టమొదటగా ఎవరికి ఘనత వస్తుంది? ఎవరు మహింపరచబడతారు? తల్లిదండ్రులు మహింపరచబడతారు. అంటే ఆ తల్లిదండ్రుల యొక్క బిడ్డలు, ఆ పిల్లలు మరి తమ తల్లిదండ్రులు తమ బిడ్డను బట్టి మహిమపరచబడతారు. వారి యొక్క గొప్పతనం బట్టి, వారు ఎదిగిన విధానం బట్టి, వారు సాధించిన దాన్ని బట్టి తల్లిదండ్రులు మహింపరచబడతారు. గ్రామం మహింపరచబడుతుంది, లేకపోతే దేశం కూడా మహింపరచబడుతుంది. వారిని బట్టి గొప్పగా ఉంటారు. అయితే ఇప్పుడు మనల్ని బట్టి మనమందరం కూడా దేవుడి పిల్లలమా కాదా చెప్పండి? దేవుడి పిల్లలమేనా? అందరూ చేయెత్తాలి. ఎవరెవరు దేవుడి పిల్లలు అన్న వాళ్ళు చేయెత్తాడు. ముందు ఎవరు కనపడలేదు, చేయెత్తాలి పైకే. అందరం దేవుడి పిల్లమే. ఇప్పుడు మనం అందరం కూడా దేవుడి పిల్లమంటే దేవుడు ఎలాగైతే ఉన్నాడో, అంటే ఆయనకు తగినట్లుగా మనము ఎప్పుడైతే నడుచుకుంటామో, ఆయన పిల్లలము అనే విధానం మనం ఎప్పుడు నడుచుకుంటామో అప్పుడు ఆయనకు ఏమవుతుంది? మహిమ. వీళ్ళు నా పిల్లలండి,
దుర్మార్గుడు, దరిద్రుడు, మోసగాడు, లేకపోతే జైల్లో ఉన్నాడు అనుకో, బయటకు వచ్చినాడు, ఎవడే ఈ పిల్లోడు, ఎవడంటే ఏమని చెప్తావు చెప్పండి? ఇప్పుడే వాడు కొట్లాడి వచ్చినాడు, లేకపోతే తాగి తందనాలు ఎత్తున్నాడు, మన ముందే తాగుతున్నాడు, ఎవడా వీడు ఇంత రాదంతా చేస్తున్నాడంటే ఏం చెప్తారు? మనం చెప్పుకోం, తల్లిదండ్రులు చెప్పుకోం. పక్కడు అంటాడు వాని కొడుకు, ఈయన కొడుకు. మనం చెప్పడా సిగ్గు కదా, ఎందుకంటే వీడు తాగి తందనాలు ఎత్తంటే ఎవడికి ఏమని చెప్పుకుంటాం? అదే వీడు గొప్పగా ఉన్నాడు, కారులో దిగినాడు, మంచిగా సూటు బూట వేసాడు అంటే ఎవడు పెద్దోడు వచ్చాడా, వీళ్ళ ఆయన వాళ్ళు ఎవరో, అంతేనండి. ఒక గొప్ప స్థానం వచ్చిందనుకో, ఎవరు వీళ్ళ ఆయన, వీళ్ళ తండ్రి ఎవరంటే మా పిల్లలు జవుడు అడక్కముడిపే మా కొడుకే అని చెప్తారు. అది నిజమా కాదు చెప్పండి? వాడు తాగి తందనాలు వేసాడుకో చెప్పుకోవడానికి సిగ్గు. ఏమిరాడు అయినా నాకు ఇటు చెప్తున్నావు, ఏం చేస్తాము? మన పిల్లలే, వాడు దారి తప్పినాడు, నాశనం అయిపోతున్నాడు. కానీ అన్నిటిలో బాగానే ఉన్నాయి, కానీ మనం వాని పిల్లలము లేదా మన పిల్లలు వాళ్ళని చెప్పుకోవడానికి దేవుడికి అదే మనకు సిగ్గుచేడు. అదే మనం బాగా గొప్పవారమైనాము అంటే మన పిల్లలని చెప్పుకోవడానికి మనకి ఎంత మాత్రము కూడా సిగ్గు అవమానము ఉండదు. ఎంతమందిలోనే సరే మా పిల్లలండి చెప్తాం. ఇప్పుడు మనము ప్రభు నా పిల్లలు అని చెప్పగలిగే స్థాయి మనలో రావాలి. వీరందరూ కూడా నా పిల్లలు, నీ ప్రజలు. చూడండి, ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో దేవుడు చెప్పుకోడు. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు బయటికి రప్పించాడు దేవుడు. ప్రతిసారి మోషే ఫరో దగ్గరికి పోయి చెప్పే మాటలు ఏంటి చెప్పవా? నా ప్రజలను మీరు ఎప్పుడు వదిలిపెడతా చెప్పు అంటున్నాడా? అన్నాడా లేదండి? నా ప్రజలు ఆరాధించాడు. సరే, ఆయన ప్రజలే బయటకు వచ్చేసారు. మోషే కొండ మీద ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు చేసే కార్యక్రమం అంతా చేస్తున్నారు. ప్రభు అన్న మాట ఏంటి చెప్పండి? అప్పుడు దాకా నా ప్రజలన్న దేవుడు ఏమంటున్నాడు చూడు. ఒక మాట చూద్దాం, ఆ మాట చూసుకొని మనం ముందుకు కొనసాగం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. అధ్యాయము 7వ వచనం చదవండి ఎవరైనా. నిర్గమాకాండము ఏంటంటే ఏం చెప్తున్నాడు దేవుడు? అప్పుడు మోసే ఫరో దగ్గర పోయినప్పుడల్లా ఏమన్నాడు చెప్పండి? నా ప్రజలు పోని అని అన్నాడా లేదా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన నోటి నుంచి ఇచ్చే మాటే. ఎట్లా జీవిస్తున్నారంటే దేవుడికి అవమానకరంగా వాళ్ళు జీవించారు. ఆయన ప్రజలు అనడానికి అక్కడ వారికి యోగ్యత లేదు. ఆయన అంటున్నాడు నీ ప్రజలు నువ్వు రప్పించినావు అంటాడు. అసలు ప్రభువు ఎంత మాట మాట్లాడుతున్నాడో ఒకసారి గుర్తించాడు. తన బిడ్డలు, తన ప్రజలు, తన స్వాస్థ్యం చెప్పుకోవడానికి ఆయనకు బాధ కలిగింది. వరే వీళ్ళు నా ప్రజలని చెప్పుకుంటే నాకే సిగ్గుపోతుంది. అర్థమేదా? వాళ్ళ ప్రజలు నీ ప్రజలయా అంటాడు. ఏం చెప్పాలి? ఇప్పుడు మనం జీవించిన విధానం బట్టి ఇప్పుడు ప్రభు ఏమని చెప్తాడు మీరే ఆలోచించాలి. మనము చేసిన ఒకవేళ తప్పు పని చేశామే అనుకో, తప్పమంటే పెద్ద తప్పు ఏం కాదు, దేవుడికి అవమానం కలిగే విధానంలో మనం నడిచినామే అనుకో, ప్రభు ఏమని చెప్పగలడు మనతో? ఏమని చెప్తాడండి? నా బిడ్డ ఇంత తప్పు చేశాడంటాడా? చెప్పాలి. నా బిడ్డ తప్పు చేశాడా? ఇస్కరియోతుతో తప్పు చేశాడు, ఏమని చెప్తాడు ఆయన? అరే నాతో పాటు ఉన్నాడు, ఏమని చెప్తాడు? నన్ను అప్పచెప్పడానికి కొరకై పలు విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, అరే నా శిష్యుడే అని చెప్పుకోవడానికి ఆయనకి ఏమన్నా ఇష్టం ఉందా? ఇన్ని దినాలుగా మనం ప్రభునందు విశ్వాసించి నడుస్తున్నాము. ఒక్క మాట ఏమిటంటే నా బిడ్డలు అనేటువంటి ఆ యొక్క మాట మన జీవితంలో రాణించుకోవాలి. సరైన సమయంలో మనము దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే చూడండి, లోకంలో మనము ఎప్పుడో ఎట్లున్నా కానీ అన్ని జనుల మధ్య మనం నడిచే విధానాన్ని బట్టి వీరు దేవుని పిల్లలు, విశ్వాసులు అనేటువంటి మాట రాణించాలి. మనం ప్రవర్తించిన విధానం బట్టి చూస్తే దౌర్భాగ్యంగా నడుచుకున్నాక వీడు అంతే, వీడు దేవుడు కూడా అంతే. ఇప్పుడు అనేదంతా అట్లే ఉంటున్నారు.
అంటే మన ప్రవర్తన కూడా అట్లే ఉందిలేండి, కాదని చెప్పడం, మన ప్రవర్తన కూడా అట్లే ఉంది. కానీ మన ప్రవర్తన మన దేవునికి ఘనతను తీసుకురావాలి. మనము దైవబిడలమని నిరూపించుకోవాలి. అది మనకు అవసరము. దేవుని బిడలమే అంటే సరిపోదు, అలాగ ప్రవర్తన కలిగి మనము జీవించగలిగితేనే తప్ప మనము దేవుని బిడలమని చెప్పుకోవడానికి మనకు యోగ్యత లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది నాన్న మనము దైవబిడలమే, నిజంగా దైవబిడలమే. కానీ దేవుడు చెప్పాలా, వీరు నా పిల్లలు, వీరు నా పిల్లలు. ఒక మాట మనం చూస్తే ఒకరి గురించి ఒకరు, మోషే ఉన్నాడు అనుకోండి, మోషే మరి ఒక లేవి, మరి తనను గురించి మరి అహరోను కావచ్చు, అన్న అక్క కావచ్చు, ఏం చేశారు, సనుగుడు గురువుడు చేశారు. ప్రభు అంటున్నాడు, నా సేవకుడైన మోషే మీద మీరు ఇట్లా సనగడానికి మీకు ఎంత ధైర్యం అన్నాడు. అడిగిపోయింది. ఎందుకు? ప్రభువును గణపరిచిన వాడుగా ఉన్నాడు. అదే మోషే, అదే అహరోను ఇశ్రాయేల్ ప్రజలైన వారిని ద్రోహులారన్నప్పుడు ఆయన కూడా ఏమన్నాడు, నా ప్రజల్ని మీరు ఏమన్నారు, ద్రోహులారా అంటారా, నా బిడ్డలైన వారు మీరు అంటే ఆయన పట్టించుకుంటున్నాడు. నా ప్రజలు లేకపోతే నా వ్యక్తి నాకు చెందినవాడు అన్నప్పుడు ఆయనకు మహిమకరంగా జీవిస్తున్నారు కాబట్టి అలాంటి మాటలు. మోషే అలాగ జీవించాడు. ఇంకా తదితర వారు దానియేలు చూస్తే దానియేలు అలాగే జీవించాడు. దానియేలు జీవితంలో కూడా అలాగనే జీవించాడు. అంటే ఈ వ్యక్తి నాకు చెందినవాడు, నా కుమారుడు కావచ్చు, నా స్నేహితుడు కావచ్చు, లేదా నా శిష్యుడు కావచ్చు, పలు విధాలుగా ఈ వ్యక్తి నాకు చెందినవాడని మనం ఏం చెప్పుకోవాలా, దేవుడు చెప్పుకునే విధంగా మనము జీవించాలి. అది మనం అలాగా అది అప్పుడే ప్రభు మహిమపరచబడతాడు. యేసు ప్రభు గురించి చెప్పిన మాట ఏమిటి, ఎన్నిసార్లు చెప్పాడు ఆయన, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయన ప్రియ. ఎక్కడ చెప్తున్నాడు ఆయన, బాప్తిజం తీసుకున్నప్పుడు దగ్గర చెప్పాడు. ఆయన కొండ మీద ఉన్నప్పుడు కూడా మహిమపరచబడుతున్నప్పుడు చెప్పాడు. మరి ఇంకో మాట కూడా ఆయన మరి ఏదో మాట చెబుతున్నప్పుడు అప్పుడు కూడా ఆయన మహిమపరిచాను అనే మాట కూడా యోహాను సువార్తలో చూస్తే అప్పుడు కూడా ఆయన మహిమపరుస్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈ వ్యక్తి, ఇదిగో ఇతను నా కుమారుడు, నా బిడ్డ ఎవరైనా కావచ్చు, చెప్పుకోదగ్గ రీతిలో మనము జీవించాలి. అది జీవితం అంటే. మన గురించి ఈ వ్యక్తి నా బిడ్డ కాదు, వీడెవడో నాకు తెలియదు, అర్థమైందండి, వీడెవడో నాకు తెలియదు అన్నట్టుగా మనము ఉండకూడదు. లోకంలో అట్లాగే ఉంటారు కొంతమంది, వీడెవడో నాకు తెలియదు అంటే ప్రవర్తన జీవితం అట్లుంటే అట్లుంటారు. ఇది మూడోది చూస్తుంటారా. మూడోది ఏం చూస్తున్నా, దేవుని పిల్లలము అని మనము చెప్పుకోదగ్గ రీతిలో జీవించాలా. వీరు దేవుని పిల్లలు, దేవునికి సంబంధించిన వాళ్ళు, ఆ విధానం. ఇది మూడోది. నాలుగోది చూస్తా ఉంటే ఎప్పుడు ఆయన మహింపరచబడతాడంటే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం చివరిగా చూసుకొని ముగించుకుందా. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. నెరవేర్చి భూమి మీద నేను ఏం చేశాను, యేసుక్రీస్తు వారు తండ్రి దేవుని మహిమపరచాడు. ఎలాగ మహిమపరిచాడు అనే విధానం గుర్తిస్తే, తండ్రిని దేవుడు భూమి దగ్గర పంపించినప్పుడు యేసుక్రీస్తు వారికి ఒక పని నియమించాడు. అది చాలా కష్టమైన పని. ఆ పని చెయ్యాలంటే ఎన్నో శ్రమలు, కష్టాలు, అవమానాలు, బాధలు, మరి మరణం వరకు కూడా వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా దాటుకొని దేవుడు నియమించిన పని చెయ్యాలి. ఆ పనిలో ఏముంది, యేసుక్రీస్తు వారి యొక్క పనిలో, చేసే పనిలో శ్రమ ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, చివరికి ఏముంది, మరణము అనేది కూడా ఉంది. ఇవన్నీ దాటుకొని పోయి చేయగలిగితే అప్పుడు తండ్రిని దేవుడు మహిమపరచబడతాడు. చూడండి కొన్ని విషయాలు దీంట్లో మనం చూస్తూ ఉంటే మరి ఎలాగా మహిమపరచదు. యేసుక్రీస్తు వారు అన్నాడు, నువ్వు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చాను. ఏం పని? దేవుని వాక్యమును ప్రకటించే పని, దేవుని మాటలు ప్రకటించే పని. యేసుక్రీస్తు వారు అన్నాడు,
నేను ఇతరుల గ్రామాలకు వెళ్ళి కూడా నేను దేవుని సువార్తను ప్రకటించాలి. అందుకొరకే నేను వచ్చాను. ఆ ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. నేను చేయాలి, పని చేయాలి. కానీ ప్రకటించడానికి ఎంత శ్రమ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది చెప్పండి. కూర్చొని చేసేది కాదు. ప్రకటించే పనిలో ఎంతో శ్రమ ఉంటుంది. అది కొద్దిది కానీ పెద్దది కాదు, అంత శ్రమ ఉంటుంది దేవుడి వాక్యములు ప్రకటించే దాంట్లో. ఇప్పుడు చూడండి, మీరు బాగా కూర్చున్నారు కదా, మీకు శ్రమ అనిపిస్తుందా? అనిపిస్తుంది. నాకైతే బాధ, నా వల్ల కావడం లేదు. ఇప్పుడు కూర్చొని ఏం చేయాలా, ఈ కాలేమో చక్కగా రావడం లేదు. చీరలో కూర్చుంటే నడువే నొప్పులు వేస్తుంది. ఎంతసేపు కూర్చోవాలా? ఇప్పుడు అరగంట 40 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన అక్కడ 10 నిమిషాలు అయిపోతుంది కదా. కూర్చొని 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 నా వల్ల కాలు తిప్పులు లేకున్నాయి. కానీ కూర్చోవాలి, చెప్పాలా, ఏం చేయాలా? మరి దేవుడి వాక్యం ప్రకటించడానికి కొరకై శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది. చేయాల్సింది ఎన్ని చేయాల్సిన కూడా అవమానాలు వస్తాయి. దేవుని వాక్యము మనం ఏం చేయాలి చెప్పండి? ప్రకటించాలి. యేసుక్రీస్తు వారు తండ్రిని మహిమపరచడానికి కొరకై, తండ్రి చెప్పినటువంటి దైవవాక్యాన్ని ప్రకటించడానికి కొరకై అక్కడంతా తిరిగి దేవుని వాక్యాన్ని ఏం చేశాడు ఆయన? అవమానాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఆకలి దప్పులు ఉన్నాయి. అన్నీ కూడా తట్టుకుని ఆయన దేవుని వాక్యాన్ని చూడండి. ఒక మాట మనం చూస్తా ఉంటే 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండినా. యుగపు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి, ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును దేవుడి వాక్యం ఏం చేయాలంటండి? వ్యాపించి. దేవుని వాక్యము చెప్పడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఏది సినిమా, అదేది యూట్యూబ్లలో కూర్చొని చెప్పేది కాదు. అర్థమైందా? యూట్యూబ్లలో కూర్చొని మైక్ పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చెప్పేది కాదు. దేవుని వాక్యం బయటకు వచ్చి ఒక్కసారి దేవుడి వాక్యం ఇస్తే, ఫారెన్లో చిన్న చిన్న క్లిప్లు వస్తుంటాయి, మీరు చూసి ఉంటారు. అక్కడ ఎక్కువగా ఏం లేదు, ఒక వ్యక్తి అయినా సరే లైసెన్స్ తీసుకోవడం, మైక్ పెట్టుకుని పాడుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తా అంటే ఆడోళ్ళు వస్తారు, వాళ్ళ యొక్క వాళ్ళు వ్యక్తిని అవమానపరుస్తుంటారు. మగవాళ్ళు వస్తారు, కొడతా ఉంటారు. ఒక్కనే ఏదో ఒక విధంలో వారు దేవుడి మాట చెబితే చాలు. మరి వారు క్రైస్తవులు కదా అంటే అనేకులు నాస్తికులే. వారిలో 100కి 90% నాకు తెలిసి నాస్తికులు ఎక్కువ ఉన్నట్టున్నారు. మరి వారు దేవుని వాక్యం ప్రకటింపబడుతుంటే కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు. మరి దేవుడి వాక్యం చెప్పే వాళ్ళకి ఎట్లుంటారు చెప్పండి? దేవుడి వాక్యం చెప్పే వాళ్ళకి ఎంతో కష్టమే కదా. ఎందుకు రాడు ఆయన, ఇంటికాడ కూర్చుంటే సరిపోతుంది కదా, దేవుడి వాక్యం చెప్పడానికి ఎందుకు? అందుకే బయటికి వెళ్ళి మనం దేవుడి మాటలు చిన్నగా చెబితే అప్పుడు తెలుస్తుంది కష్టమో బాధో ఉండి. ఇక్కడ కూర్చొని చాలామంది కూర్చొని ఉంటే ఏమి రాదు. బయటికి వెళ్ళి వెయ్యాలా కష్టం, ఒక్కడికైనా సరే ఇద్దరికైనా సరే చిన్నగా మనం చెప్పే మాటల ద్వారా ఆ శ్రమ కష్టం పడితే దేవునికి మహిమ వస్తుంది. దేవుడి వాక్యం ఏం చేయాలి? మనము ప్రకటించడం ద్వారా వస్తుంది దేవుడి మహిమ. అంత మాత్రమే కాకుండా చూడండి 2 కొరింథీ 9వ అధ్యాయం, ఈ మాటలు మనం చూసుకుని ముగించుకుందాం. 13వ వచనం, 2 కొరింథీ 9వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఏలైనగా అంగీకరించుకుని ఒప్పుకొనుట యందు విధేయులైనందు చేత. చాలు కొన్ని విషయాలు మనం చూసుకుందాం. విధేయులైనందు చేత అక్కడ ఏం చెప్పినాము? 4వది మనం చూస్తే దేవుడు ఆయన పనిని పూర్తిగా యేసుక్రీస్తు నెరవేర్చాడు కాబట్టే మహిమపరచబడ్డాడు. అందులో మనం చూసేది ఏంటి? మొట్టమొదటిగా దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాడు, దానిని బట్టి ప్రభు తండ్రి మహిమపరచబడుతున్నాడు. రెండవదిగా విధేయులైనందున, విధేయత మనకు బాగా తెలుసు. మరి హెబ్రీ పత్రికలో ఆయన విధేయత చూపిన వాడై, అంతేనండి, విధేయత మరణం వరకు వెళ్ళి ఆయన ఏం చూపినాడు చూడండి. కొలస్సీ రాసిన పత్రిక అనుకుంటా 2వ అధ్యాయమా, కొలస్సీ ఫిలిప్పీ 2వ అధ్యాయం 8వ వచనం, ఫిలిప్పీ 2వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా శిలువ మరణము పొందునంతగా ఏం చూపాడంటే ఆయన?
విధేయత. చూడండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 5:8. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు చెప్పండి? విధేయత వలన దేవుడు మహింపరచబడతాడు. ఈ దినాల్లో విధేయతకు మనం చోటు ఇవ్వలేకపోతున్నాం. విధేయత అంటే ఏంది? చెప్పింది చేయడం. అది చిన్నదో పెద్దదో, కానీ మనలో ఉంటే అహము, నేను చెప్పింది ఏంది, వాళ్ళు చెప్పింది నేను ఎందుకు చేయాలా, నేను ఎందుకు విధేయత చూపించాలా? ప్రియమైన వాళ్ళ ఇలాంటి యొక్క మనస్తత్వం మనలో ఉంటే దేవుడు ఎప్పటికీ మహిమపరచబడడు. సంఘంలో ఒక విశ్వాసికి కావాల్సిందంటే విధేయత చాలా ప్రాముఖ్యమైనది. సంఘం అంతటి అందుకే భక్సింగ్ గారి కాలంలో కూడా మనం చెప్తే వారు విశ్వాసికి కానీ పెద్దలకు కానీ చెప్పేది మొట్టమొదటికి ఏంటి అది? విధేయతే కదా. ఒకసారి చిన్న క్లిప్ పెట్టాడు జాన్ విక్టర్ గారు. కొత్తగా రక్షింపబడి, అంటే రక్షింపబడిన తర్వాత హెబ్రోన్కి వచ్చాడు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద. వచ్చిన తర్వాత ఆయన గెజిస్టర్ ఆఫీసర్ కదా, గెజిస్టర్ ఆఫీసర్. వినింటి ఆ క్లిప్ విన్నారా మీరు? గెజిస్టర్ ఆఫీసర్ ఆయన వచ్చిన వెంటనే ఆయనకి ఏదో పెద్ద పోస్ట్ ఇస్తారేమో అనుకున్నాడేమో. సరేలే అక్కడ ఉన్న వాళ్ళు, అయ్యా ఒక పని చేద్దాం, దేవుడి పని చేసుకుందాము, కొద్దిగా మనం అట్లా బాత్రూమ్ కడిగితే చాలా మంది ఉంది. అది ఎప్పుడో యూత్ క్యాంప్కి ఎప్పుడో వచ్చాడేమో ఆయన. సరే బాత్రూమ్ అంటే ఆయన అడిగాడంటే నేను గెజిస్టర్ ఆఫీసర్ అంటే, ఏం ఆఫీసర్ అయితే ఏమైంది, దేవుడి పని చేసేదానికి మనం పోదా పని వీడు విన్నట్లేదేమోలే, సరే ఏదో పని చెప్తాడు కదా అని పోయినారు. బాత్రూమ్ కడుగుతున్నారు, నీళ్ళు పోసి కడిగేది కదా అని సరే కడుగుతాడు, గునుక్కుంటా కడుగుతాడు. చెప్పిందే విధేయతనే, కానీ చేస్తున్నాడు కానీ ఏముంది అక్కడ? సనుగుడు గునుగుడు. సరే గడుగుతాంటే పక్క నుంచి పక్క బాత్రూమ్ నుంచి ఏమొచ్చాయో చెప్పండి? పాటలు వచ్చాయండి. ఏదో పాటలు, అది ఏం పాట ఏదో చెప్తాడు, సంతోషమే సమాధానం ఏదో పాట వచ్చింది. ఈరేంద్ర వీడు బాత్రూమ్ నుంచి పాడుతున్నాడు ఆయన చూసి పక్క పోయి చూస్తే ఆయనకి మించిన పెద్ద ఆఫీసర్ ఆయన బాత్రూమ్ కూడా సంతోషంగా అడుగుతున్నాడు. ఈయన సిగ్గు అయిపోయింది. ఒరే నేనేదో పెద్ద అనుకున్నాను కానీ నాకు మించినోటోడే ఉన్నాడు. అర్థమైందా? నాకు మించినోటోడే పని చేసి విధేయత చూపిస్తా అంటే నాది ఏముంది రా. అప్పటి నుంచి హృదయపూర్వకంగా విధేయత చూపడము మళ్ళీ ఉందా? విధేయత మనం ఊరికి అనుకుంటాం, ఏదైనా చేస్తున్నా అనుకుంటున్నాం, కానీ విధేయత లేదు, ఏమీ లేదు కదండి. చెప్పిన మాట ఏమి లేదు. మనలో అహము, అది ఏదైనా కావచ్చు. అహము కొంతమంది ఏమి లేకపోయినా అహం ఉంటుంది. అయితే ఏమి లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, అందం లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, చెప్పండి ఇంకా ఏంటి, ఏమి లేకపోయినా కూడా ఏముంటుంది చెప్పండి? అహం మాత్రము ఫుల్లుగా ఎంత ఉంటుంది అంత ఉంటుంది. అందుకే లోక సామెత ఏముంది చెప్పండి? అన్నీ ఉన్న ఆకు చూడండి. అన్నం తినేటప్పుడు అప్పుడప్పుడు గమనిస్తాను, నిజం ఆ వర్తమానం అంత తినేస్తా, అన్నం తినేస్తా, ఈ గాలికి లేస్తా ఉంటుంది, ఇది లేస్తూ ఉంటుంది. ఇదేంటని పక్కన గ్లాస్ పెడతా, ఇస్తరాకులు కాదు, పక్కన కాదు, ఇస్తరాకులు గ్లాస్ అప్పుడు లేదు. అంత తినేసి ఉంటాము, ఏమి లేకపోతా ఉంది. ఉన్నప్పుడేమో ఫుల్గా ఉన్నప్పుడు అన్నం అంత ఉన్నప్పుడు బాగా అడిగి ఉంటుంది. ఏమి లేకున్నట్టు చూసావా, వాడు ఎగిరి పడతాడు. బాగా చెప్తుంది పిల్ల. అనుభవం ఉందా? మంచిదేలే. కానీ విధేయత మీరు కూడా చూపిస్తారా? ప్రాముఖ్యంగా చిన్న యవనస్తులైన వారికి చెప్పించే విధేయత ఉంటారు. ఎప్పుడైతే మనలో అహం అనేది ప్రవేశిస్తాదో ఇక మనం అసలు మన వల్ల కాదు, మనం పట్టుకోలేము. ఎవరు మనకు తగ్గం, కనీసం తలకాయ వంచమని కూడా వంచం. అర్థమైందండి? ఎందుకు? మనలో విధేయత లేదు. ఇది లేకపోవడం ద్వారా మనం నీరుక్కుంటాం. ఇక చెప్పడానికి లేదు, గట్టిగా నీరుక్కొని ఉంటాం. చెప్పినా కూడా మనం విన్నట్టుగా ఉంటాం. ఎప్పుడైతే విధేయతలోకి వస్తాయి, యేసుప్రభు అంతలోకి వచ్చేసాడు. ఎలాంటి విధేయత అది? విధేయత చూపించి ఆయన నేర్చుకున్నాడంట విధేయత. అప్పుడు తండ్రిని దేవుడు మహిమపరచబడు. నీవు నేను నేర్చుకునే విధేయతనే మన దేవుడు మహిమపరచబడతాడు. విధేయత నేర్చుకోకపోతే చెప్పండి, దేవుడు మహిమపరచబడాలంటే ఏం కావాలి? కాదు, నేర్చుకోవాలి. నేర్చుకుంటూనే ఉండాలి. చిన్నది కానీ పెద్దది కానీ దేవుడి బిడ్డలు చెప్పినప్పుడు దైవ కార్యాల్లో అది ఏదైనా సరే నేర్చుకోవాలి. నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మా దగ్గర నేను చెప్పినా కదా సంఘ పెద్ద గురించి, టిప్పు టాపుకుంటాడు, ఒక్క పని చేయడు, దమ్మిడి ఆదాయం లేదు. నిజం చెప్తున్నాడు, దమ్మిడి ఆదాయం లేదు.
దమ్మిడి ఆదాయం అంటే ఏంటి? మరి నాయకుడు, ఎంఆర్పిసి నాయకుడు, ఎక్కడ సంగారెడ్డి గంత నాయకుడు. దమ్మిడి ఆదాయం లేదు. దాని అది ఎవడు చూడలే కానీ, చూసేంత లేదు కానీ చెప్తాను. దమ్మిడి ఆదాయం లేదు ఇంట్లో కానీ, బయట కానీ, సంఘంలో కానీ. మళ్ళీ నీరుకుంటాడు, మళ్ళా ఇస్త్రీ బట్టలు వేసుకుంటాడు. పెళ్లి కాలేదు, పెళ్లి అయినట్టుండేది కానీ పెళ్లి కాలే, నీలుక్కుంటాడు. ఒక్క మాటనే లెక్కలా నీలుక్కున్నాడు. ఇంక మన దేవుని మందిరంలో ఏమీ లేదు. మనం మాత్రం ఎన్ని విమర్శలు చేయడానికి కొడతాడో ఇటోళ్ళు అసలు లెక్క చేయకూడదు. విధేయత లేని వాడిని అసలు లెక్క కూడా చేయకూడదు. నువ్వు ఏం చెప్పినా మాకు అనవసరం. ముందు ఎవరు ఉండాలా? తగ్గించుకొని దేవుని సన్నిధిలో విధేయత ఉండేటప్పుడు ముఖ్యం. కానీ నువ్వు ఎవడికి నాయకుడు అయితే మాకు నాయకుడువే. మనం జీవితంలో ఒకసారి గుర్తించుకోవాలా, విధేయత అనేది చాలా ఎంతగా వంగుతామో, ఆత్మీయ జీవితంలో మనం ఎంతగా వంగి ఉంటామో అంతగా. కదే మీరు ఆలోచించండి, ఊడ్చేటప్పుడు నీళ్ళుకొని ఊడుస్తామా? చెప్పండి, నీళ్ళుకొని ఊడుస్తామా? ఒక సమయం వస్తుంది, చీపురు గట్ట అంతకే వస్తుంది. మీరు ఊడ్చారు లేదా నాకు గుర్తుగా, మేము కానీ ఊడ్చాం. మాకు ఆ పతాపని అడగండి, అంతే. అది ఎక్కడ మాకు రాయలసీమలో మామూలుగా ఉంటే అప్పట్లో మా చీపురు పొలాలు ఉన్నాయి. కానీ తర్వాత నున్న పొరకలు తక్కువ, ఈ ఏమంటే ఈత పొరకలు చిన్నటి, అంతే. అవి కూడా అంతే, ఇళ్ళలో ఊడ్చుకునేవి అంతే ఉంటాయి. అది వంగి ఊడ్చాలంటే తెలుస్తుంది మాకు. మన కథ ఇది చెప్పడానికి వీల్లేదు, అర్థమైంది మీకు? ఇప్పుడైతే మనం నీళ్ళుకొని అప్పుడు వంగినామనుకో, అప్పుడు అన్ని నరాలు పట్టేస్తాయి. అప్పుడు ఎట్టున్నా వంగి లేస్తున్నాం కాబట్టి బాగా. ఇప్పుడు నిలుక్కోలేకపోతాం, వంగలేకపోతాం, నిలుక్కోలేకపోతున్నాం. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎంతగా తగ్గి ఉంటామో, తగ్గించుకోవడం ద్వారా మనము తగ్గింపబడుతున్నాం అనేది మన అపోహ. మనం ఎంతగా తగ్గించుకుంటున్నాం ద్వారా దేవుని దృష్టిలో మనము గొప్పగా చేయబడుతున్నామని గుర్తించుకోవాలి. లోకంలో ఏదైనా కావచ్చు, మనకు అనవసరం. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా తగ్గించుకుంటే దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో నువ్వు అంత గొప్పవాడుగా ఉన్నావు. ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో దేవుని దృష్టిలో ఏం లేదు. భక్సింగ్ గారి గురించి ఆలోచించండి, ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయనగా తగ్గించుకున్నందుకు మనం తగ్గించుకుంటే మనం ఎప్పుడో పైకి పోయేటోళ్ళం. నిజమేనా? ఆయన తగ్గించుకున్నంతగా మనం తగ్గించుకుంటే పైపోతామా? ఎంతగా ఉన్నత స్థితి ఆయన తగ్గించుకునే స్థితి. అన్నీ వదిలిపెట్టుకొని ప్లాట్ఫామ్ మీద పడుకొని టీ కోసం దేవుడిని అడిగి, ఒక్క టీ కోసం దేవుని అడిగి, అయ్యా అన్నం తింటానని అడిగి, రోడ్ల మీద ఎన్నో దినాలు పడుకొని తిమోతి గురించి చెప్పేవాడంట. బాంబే వీధులు పోతుంటే, తిమోతి ఇదేదేదో ఈ లైన్లోనే నేను సువార్తలు పెట్టుకొని రోడ్లో తిరుగుతుందో ఈ ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడయ్యా. ఎంతగా తగ్గించుకున్నాడు? అవసరమా చెప్పండి? ప్రభువు కొరకై ఎంతగా అయినా సరే తగ్గించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఎంత స్థాయిలోకి వెళ్ళిపోయాడు, మన దృష్టిలో ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు, దేవుని దృష్టిలో ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు, ఎంతో గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇది తగ్గింపు. ఇంకొక మాట చెప్పుకొని గుర్తుపెట్టుకుందాం. చూడండి, 2 కొరింథీ 8వ అధ్యాయం 19వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 19వ వచనం మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనసు కనపరుచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అక్కడ ప్రయాణం చేయవలని సంఘముల వారదని ఏర్పరిచి. సార్, ఉపకార ధర్మము, ద్రవ్యము, ఉపకార ద్రవ్యం. ఇది మనం చూస్తూ ఉంటే ధర్మం లేకపోతే సమర్పణ. ఆ దినాల్లో మరి ఉపకారం, ప్రజలైన వారు, దైవబడైన వారు, లోకస్తులైన వారు కాదు, దైవబడైన వారు ఎంతో కష్టాల బాధల్లో ఉంటే యెరూషలేములో ఉన్నటువంటి దైవబడైన వారందరూ కూడా దేవుని వాళ్ళ దగ్గర ధనవంతు పోగు చేసుకొని ఏం చేశారంటే ఒక వ్యక్తికి పౌలు శీలకు అప్పచెప్పారు. వాళ్ళు పోయేసి అక్కడ ఉన్న వారికి అంటే దేవుని సహాయం చేస్తూ వచ్చారు. ఇది మనం గుర్తిస్తే దేవుని విషయంలో మనము ఎలాంటి సమర్పణ కలిగిన వారంగా ఉంటున్నాం. దైవబిడ్డల విషయంలో సమర్పణకు అర్థం మనకు తెలుసా? సమర్పణ అంటే అర్థం ఏంటి చెప్పండి? అర్పించుకోవడం. ఎట్లా అర్పించుకోవడం? ఉన్న దాంట్లో అర్పించుకోవడమా, లేని దాంట్లో అర్పించుకోవడమా? ఉన్న దాంట్లోనే, లేకుండా అడుగుతాలే కానీ ఉన్న దాంట్లో అర్పించుకోవడం. అది కూడా హృదయపూర్వకంగా అర్పించుకోవడం. ఇప్పుడు మన ఇద్దరు మనం ఒకసారి పరీక్షించుకుందాం.
మనం ప్రభువుకు అర్పణ చేసుకోవాలా. అప్పులతో కాదండి, అప్పులు ఇప్పులని పెట్టదు. ఉన్నది మన దగ్గర సమర్పణ చేసుకోవాలా, దేవునికి ఇవ్వాలా. ఒకవేళ ఎవరైనా బాగలేదు వారికి ఇవ్వాలా. మన దగ్గర ఉంది కొంతే, కానీ దేవుని నామం నిమిత్తమై మహిమపరచబడడానికి మనము ఎంతగా హృదయపూర్వకంగా సమర్పణ కలిగిన వారంగా ఉంటున్నాం. ఈ సమర్పణ మన జీవితంలో ఒక దినాన మనకెంతో సహాయపడుతుంది. నీవు నేను చేసే సమర్పణ మన జీవితంలో మనకెంతో సహాయపడుతుంది. నా జీవితంలో చెప్పగలను, ఎంతోమంది సమర్పణ చేయడానికి నాకు దేవుడు ప్రేరేపణ చేసేవాడు. ఇవ్వు, నీకు ఇస్తాలేరా, ఈరా. నేను నిజంతో పోయిసారి కూడా మీకు వచ్చినప్పుడు చెప్పా, నా దగ్గర ఉండేది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, 10,000 లోపే, అంతకంటే ఎక్కువ పోదు, అంతకంటే తక్కువ రాదు. మరి దేవుడికి ఈ వ్యక్తికి నువ్వు సహాయం చేయాలి. సరే ప్రభు, మరి 10 రూపాయలు 100 రూపాయలు పోతుంది, 200 అవి నేను ఇస్తాగా, నీకు ఎందుకు అంత అవసరం? నీకు కావాలింది ఎంత కావాలా, నీకేం కావాలా అది మాత్రమే నేను ఇస్తా, నువ్వు నేను చెప్పింది చేయాలంతే. అది దేవుని మందిరానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే ప్రభువా, మరి అవసరం ఉంది, ఎలాగ ప్రభువా అంటే, నీకు అవసరం నేను తీరుస్తాను కదా, నీకు ఎంత కావాలో అంత అవసరత నేను తీరుస్తా. దేవునికి మనము ఎంతైతే ఒకసారి నాది చెప్తున్నా, నేను అనుకున్నాను 10,000 లేదా 15,000 అంతకంటే ఎక్కువ ఉండదు. నా కాలు ఇరిగింది. కాలు ఇరిగిన తర్వాత మనకందరికీ తెలుసు, కాలు ఇరిగిన తర్వాత హాస్పిటల్కి పోతే ఎట్టుంటుంది పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే తట్టుకోలేము, మన వల్ల కాదు. తట్టుకోలేమంటే అర్థం ఏంటి? వెయిటింగ్. ఆడికి పోతే వాడు ఏం చేస్తాడు, కాలుకి లాగి కట్టి ఏమంటే ఆ బాధను, ఉన్న బాధను 2 అంతాలు చేస్తాడు. ఒకరోజు ఆపరేషన్ చేస్తాడు, 2 రోజులతో కాదు, ఒకటేసారి 10 రోజులు అంటాడు. నాతో 10 రోజులు అన్నాడు గవర్నమెంట్, గాంధీ హాస్పిటల్ 10 రోజులు అన్నారు. ఈ 10 రోజులు ఆడదట్టుకుంటావు ఆయన, ఒక రోజుతోనే సస్తావంటే 10 రోజులు. సరే తట్టుకోకపోతే మిగతాది గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఏం కావాలి? 1,00,000 పైనే, 1,00,000 కింద కూడా కాదు, 1,00,000 పైనే. మన వాళ్ళు మాట్లాడినారు ఇక్కడే, అది హీలింగ్ డెక్స్ ఉంటుంది కదా, అది క్లాక్ టవర్ దగ్గర. ఆయన రాజుని సార్ ఉన్నాడు ఒక ఆయన. మన వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, సార్ ఇట్లా ఇరిగింది మనవాడే పాస్టర్ గారు అంటే, నాకని తీసుకురంటే నేను తక్కువలో చేసేస్తాలే అన్నాడు. నాతో అంటే 30,000 చేసేస్తా అన్నాడు. ఆయన తీసుకునేదే 30,000 చేసేదండి. సరేలే, మనం పోయినాం, 30 దాటిపోతుంది. ఏది ఏమీ లేదు, 2 రోజులకే 20,000 అయిపోయింది. 2 రోజులకే ఆపరేషన్ చేయలే, కానీ స్కానింగ్ అటు పోయి ఇటు వస్తే 5,000, అటు పోయి ఇటు వస్తే 3,000, 2 సార్లు ఎగిరిపోయి. వాడు పెట్టింది ఏది సెలైన్లు. వద్దురా నాయన, నా వల్ల కాదురా అంటే ఇది తీసుకోవాల్సిందే సార్లు. నిజంగా నాకు కోపడినా కూడా వాళ్ళు పెట్టేది రాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ సెలైన్లు పెట్టేది రాదు. అసలు మీరు నాకు సెలైన్లు పెట్టద్దు అని చెప్పేసిన. వాడు వచ్చి సార్ చెప్పారు, ఎవడు చెప్పండి చెప్పకపోయాను అని చెప్పి. దాన్ని అంత బాధ వేసింది. ఎంతసేపు ఏం ఈ డబ్బు అయిపోతుంది, కానీ నాకు కాలుకి ఏం కాకపోయా, సస్తాడు నాయన. లచ్చపోతుంది 60,000 70,000. ఏది మెడికల్ ఫీజే, మెడికల్కే సెలైన్లే, ఒక్క మాత్రే. ఆయన ఇదేంద్ర ఆయన 30,000తో పోతాడండి. నా దగ్గర చూస్తే ఇంత. దేవుడు ఎట్లా ఇస్తున్నాడంటే నేను ఆశ్చర్యపడుతున్నా. 1 రూపాయి మా దగ్గర నుంచి పెట్టలేదండి. 1 రూపాయి. ఎంత అవసరమో నీకు? 1,60,000 అవసరం, అది నేను ఇస్తా. ఇంకంతే. 1,60,000 అంటే 30,000తో పోయేదాన్ని ఎక్కడికి తీసుకుపోయినా చెప్పండి? 1,60,000. దేవుడికి మనం ఎంతగా ఇస్తామో కొన్ని విషయాలు నేను చెప్తా. ఎందుకు దేవుడు నాకు అంత సాయం చేశాడో కూడా చెప్తా. మా బిడ్డలకు నేను నేర్పించింది ఏంటంటే, ఎవరు ఎంత రూపాయి ఇచ్చినా సరే పిల్లలకి ఇస్తారు కదా. మీ దగ్గర మీ ఇళ్ళ కాడికి వచ్చామనుకో, పిల్లలు ఏం చేస్తారు? రేపు కొనుక్కోవడానికి 100 రూపాయలు ఇస్తారు కదా, ఇస్తారు లేదా? మా అక్కడ ఎవరైనా ఇస్తారు. వాళ్ళు కొనుక్కోవడానికి వీల్లేదు, అర్థమైందా? అది దాచిపెట్టాలి. 100 200 రూపాయి 2 రూపాయలైనా సరే అది దేవుని మందిరానికే వెళ్ళాలి. సంవత్సరం తర్వాత ఏదైనా సరే దేవుని బిడ్డలకి, అలాగే దేవుని సేవకు, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిందే. అలాగే నేర్పించా. ఇప్పటికైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉండదు కానీ ఎవరు ఇచ్చినా సరే అది కొనుక్కోవడానికి వీల్లేదు. రూపాయి కూడా కొన్నారా వాళ్ళు అయిపోయినారు నా చేతిలో. రూపాయి కూడా కొనడానికి వీల్లేదు. దేవుని సేవకి ఇవ్వాలి, దేవుని పరిచయకి ఇవ్వాలి, దేవుని బిడ్డలు లేని వారికి ఇవ్వాలి. అలాగే నేర్పించా. అలాంటి పద్ధతిలో
నేను కూడా నడుస్తున్నా. ఇది నాకు కాలుకి ఆపరేషన్ అయితే ఆశ్చర్యం ఏమిటంటే నా దగ్గర ఉండేది కొద్దిగా, కానీ దేవుడిచ్చిన విధానం చూస్తే అయ్యో. ఎందుకంటే ఆ దినాల్లో దేవుడికి నేను ఇచ్చిన దాన్ని బట్టి, దైవబిడ్డలకి ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడని చెప్పాలి. లెక్కలు రాశాడు. లెక్కలు రాసి చివరికి ఆ లెక్కలన్నీ కూడా పూర్తి చేసి నాకే వడ్డీతో సహా కట్టినాడు. ఆయనే కట్టాడు. పాపం ఏం చేస్తాం, ఆయన అంత గొప్పవాడు. ఈ దినాన నువ్వైనా సరే దేవుని సేవకి ఇవ్వడానికి ఎంత మాత్రం వేగం. లోకంలో అంటారు 10వ భాగం ఇస్తారా, 10 భాగం వాడేవాడో కుక్క వాగితే మనకెందుకండి. దేవునికి, దేవుని బిడ్డలకు మనం ఏం చేయాలా, ఇవ్వాలని మనం గుర్తించుకోవాలి. అది ఇవ్వకపోతే హృదయపూర్వకంగా దైవ సేవ కొరకే, దైవ పరిచయం కొరకే మనం ఎంతగా దేవునికి ఇస్తున్నాము. అది రూపాయి కానీ, 10,000 కానీ, 1,00,000 కానీ మనము దేవునికి ఇచ్చింది ఇతరులకు కూడా తెలియకోకుండా మనం ఏం చేయాలి, అది ఇవ్వాలి. అప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ₹1 అప్పు లేకోకుండా మనల్ని ఆదుకుంటాడు. ఇప్పుడు నా పరిస్థితి మీరు ఆలోచిస్తే చెప్తున్నా, ఎంత నేను అప్పు చేయాలా చెప్పండి. ఎంత అప్పు చేయాలి చెప్పండి. 1,00,000కు పైన అప్పు చేయాలి కదా, ఖచ్చితంగా చేయాలి కదా. ఎందుకు ఊరికి వదిలిపెట్టరు. మనం బయటికి రావాలంటే డబ్బులు కట్టాలా. మరి 1,00,000కు పైన అప్పు చేయాలి. నేను ₹1 అప్పు లేదు నాకు. నేను ఇవ్వలేదు, అప్పు ఎవరి దగ్గర తీసుకోలేదు. 1999లో జనవరి 1వ తేదీ నాకు ఇచ్చిన వాగ్దానం అంటే, నువ్వు తలగా ఉంటావని తాగ్గా ఉంటావు, అందరికి నువ్వు ఇస్తావు కానీ ఇప్పించుకునే స్థాయిలోకి నువ్వు, అదే మాట ఇప్పటి వరకు నెరవేరుతుంది. ఎందుకు, ప్రభువుకు దైవబిడ్డలకి నాకు కొలిగింది కొద్దిది. నేనే లక్షాధికారిని కాదు, పెద్ద ఉద్యోగిని కూడా కాదు. నాకు అవసరం దేవుడి బిడ్డలకి ఇవ్వాలి, దేవుడి సేవకి ఇవ్వాలి, దేవుడి పరిచయకి ఇవ్వాలి, అంతే. అదే నాకు తెలిసింది. ఇది మనం కూడా ఆశీర్వపడాలంటే ప్రేమినాలారా ఇవ్వాలి. లేని దాంట్లో ఇవ్వాలా. లేదు అనే మాట మనలోకి రాకుండా ఉన్న దాంట్లోనే మనము ఇవ్వాలి. నాకు లేదు కదా అనుకోకూడదు. లేదు కదా అనుకుంటే మనంత దౌర్భాగ్యం. ఉన్నదే ఇవ్వు, నిన్ను లేకుండా ఎవడు ఇవ్వమన్నాడు. ఉన్న దాంట్లో ₹10 ఉందనుకోండి, ₹10 ఎంత ఇవ్వాలి, నీకు ఎంత ఇవ్వాలనుకుంటున్నావో అంతే ఇవ్వు. ₹1 పావలావిడి ఇవ్వు, హృదయపూర్వకంగా ఇవ్వు. నీవు ఇచ్చిన దాన్ని బట్టి లెక్క రాస్తాడు. ఒక సమయం వచ్చిన తర్వాత ఆ లెక్కలంతా కూడా దేవుడు తీర్చేస్తాడు. ₹1 అప్పు లేకుండా నీ విషయంలో దేవుడు సహాయపడతాడు. దేవుని విషయంలో అది గుర్తుపెట్టుకొని మనము ఈ 4 గంటల విషయాలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుందాం.